ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుండి ఎఫీషియల్గా ఏ సినిమా అనౌన్స్మెంట్ రాలేదు. సురేందర్ రెడ్డి సినిమా ఒక్కటే కమిట్మెంట్లో ఉంది కాని కన్ఫర్మేషన్ లేదు. బేసిగ్గా సురేందర్ రెడ్డి కథలు రాసుకోడు. మొదటినుంచి ఒక్కంతం వంశీ కథల్నే సినిమాలుగా చేశాడు. ఒక్కంతం వంశీ, ఈ మధ్య నా పేరు సూర్య, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాంటి సినిమాలతో డైరెక్టర్గా ట్రై చేశాడు. కాని ఆశించిన ఫలితం పొందలేకపోయాడు. ఇక సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా తర్వాత విపరీతమైన నెగటివిటీను ఎదుర్కొని సైలెంట్ అయిపోయాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత అనిల్ సుంకర డైరెక్టుగా స్టేజ్ మీద ఏజెంట్ సినిమా విషయంలో స్క్రిప్ట్ లేకుండా ముందుకు వెళ్లామని ఒప్పుకున్నాడు. అది సురేందర్ రెడ్డి మీద ప్రభావం చూపింది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుతో నిరాశపర్చినా ఓజీతో మంచి హిట్టిచ్చి ఫ్యాన్స్ను ఆనందపర్చాడు. ఇప్పుడు భగత్ సింగ్ మీద కూడా పాజిటివ్ బజ్ ఉంది. తమిళ్లో విజయ్ నటించిన తెరీ సినిమాకు అవసరమైన మార్పులు చేసి పవన్ కళ్యాణ్కి సూటయ్యే విధంగా హరీష్ శంకర్ స్క్రిప్టుని చేశాడని తెలుస్తుంది. అంతేకాక పవన్ కళ్యాణ్కి గబ్బర్ సింగ్తో మర్చిపోలేని విజయమిచ్చినవాడు హరీష్ శంకర్. ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు. కాని సురేందర్ రెడ్డి విషయంలో ఇది లేదు. అందుకే నిర్ణయాలు వేగంగా తీసుకోలేకపోతున్నారు. ఒక్కంతం వంశీ కథ పాయింట్గా నచ్చినా కూడా పూర్తి నిరేషన్లో పవన్ కళ్యాణ్ సాటిస్ఫై కాలేదని తెలుస్తుంది. వంశీ, సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ చెప్పిన మార్పుల మీద కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి రవితేజతో కిక్ మూడ్ చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. రకరకాల కారణాల వలన ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. ఈసారైనా సురేందర్ రెడ్డి తన స్క్రిప్ట్తో పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయగలిగితే ఒక మంచి అవకాశాన్ని సంపాదిస్తాడు. చూడాలి ఏం జరుగుతుందో. ఆచీతూచీ సినిమాలు చేసే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఒప్పించి ఒక మంచి విజయాన్నివ్వాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ సురేందర్ రెడ్డి. ఈసారి సురేందర్ రెడ్డి పవన్ని ఒప్పిస్తారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.